హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అయిపోతుంది ఈ వీడియో. ఈ రెసిపీ చాలా వరకు అందరూ ట్రై చేశారు. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి అయితే చేశాను. చికెన్ బోర్తా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ లాగా అనిపించింది, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేను కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏమో అనేసి. ముందుగా వెల్లుల్లిపాయలు ఒక 10 వరకు తీసుకొని పొట్టు తీసేసి ఇలా ఫ్రై చేసుకున్నాను. అందులోనే పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి ఒక 4 వేసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి బట్టి వేసుకున్నాను. ఇవన్నీ వేయించుకున్నాక అందులోనే కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా వేగిపోయిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇన్స్టాలో చూసినప్పటి నుంచి నేను కూడా ట్రై చేయాలి అనేసి సేవ్ చేసి పెట్టుకున్నాను. 1కి 2 సార్లు చూసి ట్రై చేస్తున్నాను. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇంకా మనం ఆ ప్యాన్ తీసేసి ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి నేను చికెన్ అయితే ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ కోసం సరిపడా ఆయిల్ వేసి డైరెక్ట్గా చికెన్ వేసేసుకొని కొంచెం ఆయిల్లో వేయించుకున్న తర్వాత అందులోంచి వచ్చే వాటర్లో చికెన్ అయితే ఉడికిపోవాలి. అప్పుడు అందులోకి కొంచెం ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి 2 వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని నేనైతే కారం యాడ్ చేశానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. వాటర్ అలాగే కారం యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిపోయింది. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత కారం వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అందులోనే వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా అవుతుంది. అప్పుడు మనం ఇది చల్లారిన తర్వాత మనం బోన్స్ నుంచి పీసెస్ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం సాల్ట్ వేసి ఇలా స్మాష్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఇలా స్మాష్ చేస్తూ మంచిగా మెత్తగా చేసుకోవాలి. ఇలా కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చూడండి ఎలా కలిపేసుకున్నాను. ఇప్పుడు అందులోకి చికెన్ని బోన్ సపరేట్ చేసి వేసుకుంటున్నాను. బోన్తో వేసుకోవద్దు, బోన్ అంతా తీసేసి ఇలా స్మాష్ చేసి 2 ఒకే దగ్గర వేసి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులోకి ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుంటే మనకి చికెన్ బోర్తా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. నేను కొంచెం క్వాంటిటీలో చేశాను, ఎలా వస్తుందో అనేసి నాకైతే నచ్చింది. ఒకసారైనా ట్రై చేయాలి, బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.